జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకుంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టైం స్పెండ్ అవుతుంది కదా, లేకపోతే కొంచెం ఫ్రీ. అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ దేవదేవుడు లక్ష్మీనరసింహస్వామి వైకుంఠ ద్వారాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రేయభిలాషి గడ్డం వంశీకృష్ణ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా వేద పండితుల యొక్క ఏదైతే వారి ఆధ్వర్యంలో ఈ రోజు వైకుంఠ ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో ఆ నరసింహుడు, ఆ నరహరి, ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా చల్లగా ఆ లక్ష్మీనరసింహస్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండడమే అదృష్టం. ఈరోజు దేవుడు పిలుపు ఉంటే కాదు ఇంత మంచి దర్శనం కాదు. లక్ష్మీ నరసింహస్వామి